ఇవాళ రోజు కేవైసీ అప్డేషన్ పేరు మీద చాలా స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ అవుతున్నాయి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్స్కి చెప్పింది టు ఎక్సర్సైజ్ కాషన్ అగేన్స్ట్ దీస్ ఫ్రాడ్స్. సో వాళ్ళు లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు సో దాట్ మీరు ఇంకా కాషియస్గా ఇంకా తనని ఇవాళ రేపు కేవైసీ అప్డేషన్ పేరు మీద చాలా స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ అవుతున్నాయి అండ్ ఆర్బీఐ ఇన్వెస్టర్స్కి అర్జ్ చేస్తోంది ఇలాంటి స్కామ్స్ అగేన్స్ట్ కాషన్ ఎక్సర్సైజ్ చేయడానికి. లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు వాళ్ళు సో దట్ కస్టమర్స్ ఆర్ బెటర్ ప్రిపేర్డ్. మీకు ఏమైనా కేవైసీ అప్డేషన్ రిక్వెస్ట్ వస్తే బ్యాంక్ని డైరెక్ట్లీ కాంటాక్ట్ చేసుకోండి కన్ఫర్మేషన్ లేకపోతే ఏమైనా హెల్ప్ అసిస్టెన్స్ కోసం. మేక్ షూర్ దట్ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ నంబర్ ఏమో లేకపోతే కస్టమర్ కేర్ నంబర్ అయినా మీరు మీ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నారు. ఎప్పుడైనా బై ఛాన్స్ ఏమైనా స్కామ్కి మీరు విక్టిమ్ అవుతే ఇన్ఫార్మ్ ద బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇమ్మీడియట్లీ. ఏవైనా సైబర్ ఫ్రాడ్ ఇన్సిడెంట్ మీతో అవుతాయి మీరు మీ బ్యాంక్ బ్రాంచ్తో ఎంక్వైర్ చేసుకోండి దట్ అవైలబుల్ మోడ్స్ ఆఫ్ కేవైసీ అప్డేషన్ ఏమిటి, వాళ్ళు ఏ మోడ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇఫ్ ఎట్ ఆల్, సో దట్ యూ కెన్ నో ఎప్పుడు ఇది జెన్యున్ రిక్వెస్ట్ కేవైసీ అప్డేషన్ కోసం. మీ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్, కార్డ్ ఇన్ఫర్మేషన్, పిన్స్, పాస్వర్డ్స్, ఓటీపీస్ ఎప్పుడూ ఎవరితోటి షేర్ చేసుకోకండి. ఇట్స్ ఆల్సో వైటల్ టు నాట్ షేర్ కేవైసీ డాక్యుమెంట్స్ ఏమైనా అన్నోన్ ఐడెంటిఫైడ్ పర్సన్ తోటి లేకపోతే ఆర్గనైజేషన్ తోటి మీ కేవైసీ డాక్యుమెంట్స్ కూడా ప్లీజ్ షేర్ చేసుకోకండి. ఏమైనా సెన్సిటివ్ డేటా ఇన్ఫర్మేషన్ త్రూ అన్వెరిఫైడ్ లేకపోతే అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచి యాప్స్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ వస్తే ప్లీజ్ బీ కాషియస్ అండ్ డూ నాట్ షేర్. అండ్ ఏమైనా సస్పిషియస్ లేకపోతే అన్వెరిఫైడ్ లింక్స్ మీ మొబైల్ ఫోన్కి వస్తే లేకపోతే మీకు ఈమెయిల్లో వస్తే ప్లీజ్ దాన్ని ఎంటర్టైన్ చేయకండి అండ్ వాటి మీద క్లిక్ కూడా చేయకండి.